రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి 10 రోజుల్లో రైతు బంధు పూర్తి చేయాలని ఆదేశం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. రైతు బంధు పంపిణీ 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు వారికి రైతు బంధు సాయం పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు పొలం ఉన్న వారికి మాత్రమే ఈ రైతు బంధు అయితే జమ చేయడం జరిగింది. 4 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న వారికి అయితే ఇప్పటి వరకు రైతు బంధు అయితే పడలేదు. మిగతా వారికి కూడా వారం నుంచి 10 రోజుల్లో జమ చేస్తామని వివరించారు. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఖచ్చితంగా పంపిణీ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రైతు బంధు కోసం మరో 3,500 కోట్లు అవసరం అవుతాయని ఈ సందర్భంగా అధికారులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నిధులు విడుదల చేస్తామని, ఆ వెంటనే పంపిణీ కూడా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు భరోసా పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరానికి 15,000 అందించుతామని కూడా చెప్పడం జరిగింది. అలాగే కౌలు చేసే రైతులకు కూడా సహాయం చేస్తామని, రైతు కూలీలకు కూడా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే వానాకాలం నుంచి రైతు భరోసా పథకం అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే 10-15 రోజుల లోపు ఈ 4 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా ఈ రైతు బంధు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాత్రం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు అయితే జమ చేయడం జరిగింది. కోసం ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. అయితే ఆర్థికంగా ఉన్న వారికి రైతు భరోసా అవసరం లేదని చాలామంది చెబుతున్నారు. ఇప్పటి వరకు సినీ నటులకు, వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయం పన్ను చెల్లించే వారికి కూడా రైతు బంధు వచ్చేది. రైతు భరోసా నిలిపివేయాలని డిమాండ్ అయితే ఉంది. రైతు భరోసా 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వారికే ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.